బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారుల బృందం ఆల్మోస్ట్ 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ జరిపింది. సరే, ఈ విచారణలో వాళ్ళు ఏమడిగారు, ఆయన ఏం చెప్పాడు అనేది ఎక్కడ రావడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క పత్రికలో ఒక రకమైన కథనాలు వస్తున్నాయి. ఒక్కొక్క టీవీ ఛానల్‌లో ఒక్కొక్క రకమైన కథనాలు వస్తుండడాన్ని మనం చూస్తున్నాం. అంటే టోటల్‌గా ఏంటంటే సిట్ వేసిన ప్రశ్నలు ఏంటంటే, మావోయిస్టుల పేరిట ఫోన్లను ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా? అట్లాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం, అంటే హ్యాట్రిక్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్‌ను ఒక ఆయుధంగా వాడుకున్నారా? అట్లాగే రిటైర్ అయిన అధికారులు ఎందుకు మీరు మళ్ళీ కొనసాగించారు? ఎవరు? లైక్ ప్రభాకర్ రావు రిటైర్ అయ్యాడు. బట్ ఆయనని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా ఆయన మళ్ళీ కేసీఆర్ నియమించారు అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు. సరే, ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయం కూడా వచ్చింది. ఎందుకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయం ఎందుకు వచ్చిందంటే, ఈ ఎలక్టరల్ బాండ్స్‌ని అప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా కొంతమంది పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ఎలక్టరల్ బాండ్స్ రూపంలో విరాళాలు సేకరించారన్న అభియోగం ఉంది. కనుక అది బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. కనుక దీనికి ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఉందా అని కూడా కేసీఆర్ను ప్రశ్నించారు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముందుకు వెళ్ళినప్పుడు కూడా సిట్టు ఆయనను కూడా ఇదే క్వశ్చన్ వేసింది. తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నేను గడిచిన కొద్ది రోజులుగా చెప్తున్నాను. ఎందుకంటే సిట్ విచారణలో ఇది అత్యంత కీలకమైన పార్ట్. మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన కొనుగోలు కాండ ఏదైతే ఉందో, అంటే బీజేపీ నాయకులు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి జరిపినట్లుగా చెబుతున్న కథ ఏదైతే ఉందో, దాని వెనుక కూడా ఫోన్లు ట్యాప్ చేసిన వ్యవహారం ఉన్నట్టుగా సిట్ భావిస్తోంది. అందువల్ల ఆ ఆడియోలు, అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఆడియోలు, వీడియోలు వ్యవహారం మీకు ఎట్లా చేరాయి అనేది కూడా సిట్ ప్రశ్నించింది. సరే, సిట్ అధికారుల కేసీఆర్పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం అంటూ ఒక పత్రిక రాసింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని కూడా ఆయనకు సమాచారం ఇచ్చినట్టు ఇంకొక పత్రిక రాసింది. తర్వాత ఇదంతా ఒక ఎత్తు. అండ్ సిట్ విచారణ జరుపుతున్న సమయంలో, కేసీఆర్ను సిట్ విచారణ జరుపుతున్న సమయంలో కొన్ని టీవీ ఛానళ్లలో, ఆ ఛానళ్లలో పనిచేస్తున్న ఆ ఛానళ్ల తరపున బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు కవర్ చేస్తున్న రిపోర్టర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ భోజనం చేసే సమయంలో, అంటే మధ్యాహ్నం పూట, ఇదేమో విచారణ 3 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు అంటే లంచ్ చేసే సమయంలో నేను ఇక్కడే ఈ గదిలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి ప్రణాళిక రచించానని, రూట్ మ్యాప్ తయారు చేశానని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టానని, అటువంటి చోట నేను ఈ పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తున్నట్టుగా కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లు చెబుతూ ఈ రిపోర్టర్లు భావోద్వేగాలకు గురయ్యారు. అంటే పాపం బీఆర్ఎస్ పార్టీ కవర్ చేస్తున్న వాళ్ళు, అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు కవర్ చేస్తున్న రిపోర్టర్లను నేనేమీ శంకించట్లేదు, కానీ పాపం వాళ్ళు బాగా లీనమైనట్టు కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఏమంటాం, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పాపం ఈ రిపోర్టరే వెళ్ళి తమ పంటితో తీసేటట్లుగా మనకు కనిపిస్తోంది. కొంతమంది అట్లా తయారయ్యారు. సరే, వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే అనుబంధాలు వాళ్ళకున్నాయి. సరే, కేసీఆర్ లంచ్ సమయంలో ఇంకేం చెప్పాడు? నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని కూడా చెప్పినట్లుగా టీవీ ఛానళ్ళు ఊదరగొట్టాయి. రెక్కలు ముక్కలు చేసుకున్నా అని కూడా చెప్పినట్లు ఊదరగొట్టాయి. ఇదంతా ఒక ఎత్తు. ఆ తర్వాత అసలు ఈ ఎవరు మన టర్మ్స్ కేసీఆర్తో టర్మ్స్ బాగాలేనప్పుడు బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడేమో
అసలు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన మనిషి కేసీఆర్ అని, కేసీఆర్ లాగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తి మరొకడు ఈ దేశంలో లేడని, కేసీఆర్ 100 కోట్లు దంచేశాడని ఇవన్నీ ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరగానే అసలు కేసీఆర్కు అత్యంత విధేయుల్లో ఒకటిగా మారిపోయాడు. ఆయన పట్ల భక్తి శ్రద్ధాశక్తుల ఏదో అంటాం కదా మనం, భక్తిని చాటుకోవడానికి పాపం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన మాటల్లోనే మనం వినొచ్చు. ఏ నందినగర్ నివాసంలో అయితే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ సచ్చుడో అనే ఒక విప్లవాత్మకమైన నినాదాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై మరి తన పదవికి రాజీనామా చేసి నందినగర్ నివాసమే వేదికగా రాత్రింబవళ్ళు ఏ ఇంట్లో అయితే తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉండే రకరకాల వర్గాలకు చెందిన ప్రజలతో రాత్రింబవళ్ళు సమాలోచనలు జరిపి వాళ్ళ గోస అర్థం చేసుకొని రాజ్యాంగబద్ధంగా ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఏర్పాటుకు, తెలంగాణ సాధన కోసం ఒక వ్యూహం రచించారో అదే నివాసంలో ఈరోజు తెలంగాణను పట్టపగలే దోచుకుంటున్న దోపిడి దొంగలు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, వాళ్లకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ నాయకులు కుట్రతో ఏర్పాటు చేసిన సిట్టు పోలీసులు ఇలా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప బాధతో నిజంగా తల వంచుకోవాల్సిన దుర్దినం. నిజంగా తెలంగాణ అంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగింది. రైట్. అయితే పాపం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పట్ల, కేసీఆర్ పట్ల తన లాయల్టీని ప్రదర్శించడానికి ఆయన చాలా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇది చీకటి దినం అన్నాడు, చీకటి రోజు అన్నాడు, ఏమంటాం ఇంకా దుర్దినం అన్నాడు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదంతో కేసీఆర్ ఎట్లా ఉద్యమాన్ని సాగించాడు, ఎట్లా విప్లవం తీసుకొచ్చాడు, ఏమిటి ఇవన్నీ కూడా మనం అంటే ఇప్పుడు టర్మ్స్ బాగున్నాయి కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను. టర్మ్స్ బాగాలేనప్పుడు అది వేరు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన పీడ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బహుజన సమాజ్ పార్టీలో చెప్పిన సమయంలో కొన్ని విషయాలు. ఇప్పుడు టర్మ్స్ బాగున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు తర్వాత ప్రవీణ్ కుమార్కు ఆ ప్రాధాన్యం లభిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ రకంగా మాట్లాడకపోతే మనకు ఆశ్చర్యపడాలి. మాట్లాడితే ఆశ్చర్యమైన ఏం లేదు. అయితే ప్రవీణ్ కుమార్ ఒక కొత్త విషయం కూడా చెప్పాడు. మనం ఇంతకాలం మామూలుగా ఈ సిట్ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నాం. కానీ ప్రవీణ్ కుమార్ చెప్పిన దాన్ని బట్టి అయితే బీజేపీ ప్లస్ కాంగ్రెస్ రెండు కంబైన్డ్గా సిట్ ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఇది ఎక్కడ లాజిక్కో తెలియదు. ఆయన ఐపీఎస్ అధికారి అండ్ ఆల్మోస్ట్ అడిషనల్ డీజీ స్థాయి దాకా వెళ్ళి అక్కడ అప్పుడు పదవిలో ఉండగా వీఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. అది వేరే యాంగిల్. బట్ ఆయన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల పైన, రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆ 10 ఏళ్లలో జరిగిన వ్యవహారాల పైన సిట్ ఏర్పాటు చేసిన, మరొకటి ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ బీజేపీకి ఏం సంబంధం మనకు తెలియదు. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పడానికి పాపం ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ప్రయత్నించినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఎన్ని అనుకున్నా కూడా ప్రవీణ్ కుమార్ ఎన్ని చెప్పినా, అంటే ప్రవీణ్ కుమార్ ఏం చెప్పారు చివరిలో, రాష్ట్రం అంతా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పాడు ఆయన. మరి నాకు తెలిసి అయితే చాలా జిల్లాల్లో నుంచి ఇన్పుట్స్ నేను తీసుకున్నాను. ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్, కరీంనగర్ అండ్ ఇది ఉత్తర తెలంగాణ హాట్ బెడ్ అంటాం కదా, అక్కడ నుంచి వరంగల్, కరీంనగర్ అండ్ నిజామాబాద్, ఆదిలాబాద్, ఇది 4 జిల్లాలు ఉత్తర తెలంగాణ బెల్ట్. ఈ 4 జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఏవో ప్రదర్శనలు జరిగాయి. ఫోటో ఫినిష్ అంటాం కదా, ఫోటో కోసం, వీడియోల కోసం
కొద్దిసేపు చేశారు, పాపం ధర్నాలు చేశారు, నిరసన చేశారు, ఓకే, దట్ ఈస్ ద మ్యాటర్. శోక సముద్రంలో మాత్రం మునిగిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ భావోద్వేగంతో మొత్తం అసలు ఏది దాన్ని ఏమంటారు, రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుందని కూడా ఒక రోజు ముందు సిట్ విచారణ ముందు కొంతమంది ప్రకటనలు చేశారు. అగ్నిగుండము కాలేదు, లేకపోతే జనం ఎవరు శోక సముద్రంలో కూడా మునిగిపోలేదు. కానీ శోక సముద్రంలో మునిగిపోయినట్టుగా చెబితే తప్ప తనకు కేటీఆర్ దగ్గర డిస్టింక్షన్ మార్కులు రావని బహుశా ప్రవీణ్ కుమార్ అనుకొని ఉండాలి. అందువల్ల ఈ రకంగా కామెంట్ చేసినట్టుగా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.